నమస్కారం ప్రజలారా. కనీ విని ఎరిగిన రీతిలో బ్రేకింగ్ న్యూస్ తెచ్చినాడు మీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా. ఏందిరా అనుకుంటారేమో, 25,000 కిలోల డ్రగ్స్ పట్టుకున్నారు వైజాగ్లో. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కథ, ఏంది ఈ మెహర్బానీ, ఏంది? కనీ విరగని ఎరిగిన రీతిలో ఎక్కడైనా సరే ప్రపంచంలో ఒకే రోజు ఒకే దగ్గర 25,000 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఆలుమూలాలు ఏంది, అసలు ఎందుకు మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఏ విధంగా జరిగింది అనేది ఒక్కసారి చూసుకున్నట్టయితే మనము విశాఖలో భారీగా డ్రగ్స్ 25,000 కిలోలు పట్టుకున్న సిబిఐ బ్రేకింగ్ న్యూస్ ఇదే నడుస్తుంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. ఎక్కడి నుంచి వచ్చింది డ్రగ్స్, ఏ షిప్లో వచ్చింది, ఆ షిప్ ఎవరిది, ఏ దేశం నుంచి వచ్చింది, దేనికైతే 25,000 కిలోలు ఇక్కడ మనం డంప్ చేయాల్సి వచ్చింది. అది వైజాగ్లో ఉండేటువంటి ప్రజలు ఎంత ప్రశాంతంగా ఉంటారు, ఎంత సౌమ్యంగా ఉంటారు, వాళ్ళు ఎంత భయస్థులు, ఏ విధంగా మనసులను గౌరవిస్తారు. అటువంటి వైజాగ్లోనే ఈ డ్రగ్స్కి దందాకన్నిటి కూడా అడ్డాగా మార్చినటువంటి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు దేనికైతే 25,000 కిలోలు డ్రగ్స్ దించాల్సి వచ్చిందనేది మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇకపోతే 25,000 కిలోలు తెచ్చి రాష్ట్ర ప్రజానికానికి కానీ, అదేవిధంగా ఇంకెక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా కూడా పోర్టులు లేవా? పోర్టులు ఉన్నప్పటికీ దేనికి వైజాగ్లోనే దించినారు. వైజాగ్ నుంచి ఈ డ్రగ్స్ అంతా కూడా ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరి హస్తం ఉన్నది, ఏ మంత్రి హస్తం ఉన్నది, ఏ ఎంపీ హస్తం ఉన్నది? అసలు 25,000 కిలోలు అంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏడన్నా 2-3 గ్రాములు పట్టుకుంటేనే 2-3 గ్రాములు పట్టుకుంటేనే లేనిపోయినటువంటి సెక్షన్లు ఉంటాయి దానికి. అది ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పని. అది ఒక మాదక ద్రవ్యాల కేసు అంటే సెంట్రల్ యాక్టు. ఈ సెంట్రల్ యాక్ట్ ఈరోజు సిబిఐ వాళ్ళు ఎవరి మీద పెడతారు? ఈ 25,000 కిలోల డ్రగ్స్ ఎవరిది? విజయసాయి రెడ్డిదా, జగన్మోహన్ రెడ్డి గారిదా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దోడు ఎవడు ఉంటాడా? అన్నగాడికి ఎవరున్నారు పెద్దోళ్ళు? అన్నయ్య ఎవరిని తెప్పించినాడా? అంటే ఇప్పుడు ఎలక్షన్ ఖర్చులు ఉన్నాయి, ఎలక్షన్ రావాలా. 2024లో వివేకానంద రెడ్డి గారి ఆశీస్సులు, రాజన్న ఆశీస్సులతో మనము 25కి 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ స్థానాలు గెలసాలా అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ 25,000 కిలోలు ఏమన్నా అమ్ముకొని రాష్ట్రంలో ఎలక్షన్ జరిపిద్దామని ఏమన్నా ప్లాన్ చేసినాడా అనేది కూడా మీకు తెలుసుంటే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇకపోతే దేశంలో ఎక్కడైనా సరే గంజాయి పట్టుబడితే దాని ఆలుమూలాలు ఎక్కడరా అంటే ఒక ఆంధ్రాలో వైజాగ్ ప్రాంతం అని చెప్తారు అందరూ కూడా. నేను ఒకనే కాదు, నేషనల్ మీడియా చెప్తాంది. ప్రతి ఒక్క దేశంలో ఎక్కడైనా సరే నువ్వు పట్టుకున్నావంటే ఈడు ఏడ తెచ్చినావురే గంజాయి అంటే వైజాగ్ అంటాడు. ఇప్పుడు 25,000 కిలోల డ్రగ్స్ తెచ్చి భారతదేశం అంతా కూడా ఈ పెట్లర్లు ఉంటారు, ఎవడైతే డీలర్ వేరు పెట్లర్ వేరు, పెట్లర్ అనే వాళ్ళకి ఇచ్చి ఈ పెట్లర్లందరినీ కూడా దేశం అంతా తిప్పి దీన్ని అమ్ముకొని సొమ్ము చేసుకునేదానికి ఏమన్నా ప్రయత్నం చేసిందా మా ప్రభుత్వం అనేది నాకు ఒక చిన్న డౌట్ ఉన్నది. మీకేమన్నా తెలుసుంటే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఇదైతే నేను చాలా బాధ ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడా కూడా ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, కావాలంటే మీరు యూట్యూబ్లో పోయి చెక్ చేసుకోండి, 25,000 కిలోలు అట్ ఎ టైం పట్టుకున్నారు అంటే దీనికి నిదర్శనం ఏంది? ఇది రాష్ట్రం ఎట్టబోతుంది, యాడికి తీసుకొని పోతున్నాడు మా అన్న? ఎలక్షన్ మూమెంట్ ఇది, ఎంత డ్యామేజ్ జరుగుతుంది మన పార్టీకి, చాలా తప్పు ఇది అని చెప్పైతే నేను తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలారా, మేము 25,000 కిలోలు తెచ్చుకొని 30,000 కిలోలు తెచ్చుకొని మీకు సంబంధంలే, మీరైతే మాకు ఓటేయండి, 175 గెలిపిండి అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.